పాక్ యుద్ధానికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. మిలిటరీ యాక్షన్ కు ప్లాన్ రెడీ అయింది. ఇప్పటికే ప్రధాని మోడీకి త్రివిధ దళాలు వివరించినట్లు సమాచారం. త్రివిధ దళాధిపతులతో మోడీ 1-to-1 సమావేశాలు నిర్వహించారు. మిలిటరీ యాక్షన్ సాధ్యాలపై చర్చించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అటాక్ చేయాలన్న దానిపై వర్కౌట్ చేశారు. ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుద్ధంపై హాట్ కామెంట్లు చేశారు. మీరు కోరుకున్నదే జరగబోతుందని ప్రకటించారు ఆయన. దేశంపై దాడికి ప్రయత్నించిన వారికి తగిన సమాధానం చెబుతామన్నారు. మోడీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నారు. मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं। साथियों, एक रक्षा मंत्री ఇక పాక్ యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. మిలిటరీ యాక్షన్ కు ప్లాన్ రెడీ అయింది. ఇప్పటికే ప్రధాని మోడీకి త్రివిధ దళాలు వివరించినట్లుగా సమాచారం. త్రివిధ దళాధిపతులతో మోడీ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు మిలిటరీ యాక్షన్ సాధ్యాలపై చర్చిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అటాక్ చేయాలన్న దానిపై అయితే వర్కౌట్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యలు కూడా చేశారు. యుద్ధానికి సంబంధించి మీరు కోరుకున్నదే జరగబోతుంది అంటూ కూడా ప్రకటించారు ఆయన. దేశంపై దాడికి ప్రయత్నించిన వారికి తగిన సమాధానం చెబుతా అన్నారు. ఇటు మోడీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నారు. పాక్ యుద్ధానికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. మిలిటరీ యాక్షన్ కు ప్లాన్ రెడీ అయింది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ఇటు నరేంద్ర మోడీ అయితే 1-to-1 సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు యుద్ధానికి ముందే పాక్ అయోమయంలో పడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు యుద్ధానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. మీరు కోరుకున్నదే జరుగుతోంది అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం మనం చూసాము. ఇటు ప్రస్తుతం అయితే మోడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇటు పాక్ యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ అయిందనే చెప్పుకోవాలి. ఇటు త్రివిధ దళాధిపతులతో కూడా మోడీ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మిలిటరీ యాక్షన్ కు ప్లాన్ రెడీ చేసి ఇటు సాధ్యాలపై చర్చిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అటాక్ చేయాలన్న దానిపై అయితే ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నారు.
ఇటు పాక్ పై యుద్ధానికి భారత్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు త్రివిధ దళాధిపతులతో కూడా మోడీ 1-to-1 మీటింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు పాక్ ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధానికి ఇటు భారత్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు చూసుకుంటే త్రివిధ దళాధిపతులతో కూడా మోడీ మీటింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, యుద్ధానికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్లు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తరువాత కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విదేశీ పర్యటనలో వాయిదా వేస్తున్నారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతున్నారు. ప్రధానితో సమావేశమైన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా ఈ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు సమావేశమై ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ పై కూడా వారు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజుకి 14 రోజులు కావాల్సింది పెహల్గామ్ లో దాడి జరిగి, అంటే ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి. తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది. ఎన్ఐఏ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. 12 రోజుల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తర్వాత 12వ రోజున పెహల్గామ్ నుంచి ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్ఐఏ చీఫ్ వసంత్ దాటే సమావేశమై దీంట్లో ఇప్పటి వరకు కేసు దర్యాప్తు యొక్క పురోగతిని ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వివరించారు. ఇటు ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, వివిధ శాఖల నిఘా సంబంధించిన విభాగాల ప్రతినిధులు కూడా ఈ కేసును దర్యాప్తు చేశారు. మొత్తంగా చూసుకుంటే దీంట్లో అనేక మందిని విచారించారు. అనేక మంది ఇప్పుడు ప్రజెంట్ పెహల్గామ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఫర్దర్ గా ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనూ సమావేశమయ్యారు. మళ్ళా ఫర్దర్ గా వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తాము, ఒకవేళ ఇప్పటికప్పుడు యుద్ధం వస్తే మన దగ్గర అంత యుద్ధ సామాగ్రి ఉందా లేదా అనే అంశాలపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాధిపతులు చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఎయిర్ మార్షల్ సంబంధించిన విక్రమ్ సింగ్ కూడా నిన్న సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీతో పలు విషయాలపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు యుద్ధానికి ముందే పాకిస్తాన్ కు ఆర్థికంగా, అంటే యుద్ధానికి ముందే పాకిస్తాన్ ను ఆర్థికంగా ఏదైతే ఉన్నాయో ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టే విధంగా భారత్ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇటు పాకిస్తాన్ నుంచి భారత్లకు వచ్చే గగనతలంపై వచ్చే విమానాలకు రాకపోకలకు సంబంధించి నిషేధం విధించడం, మరోవైపు సింధు నది జల ఒప్పందాన్ని విరమించుకోవడం, ఈ విధంగా కూడా చేయడం ద్వారా ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఆర్థికంగా దెబ్బ కొట్టిన తర్వాత యుద్ధానికి సంబంధించి ఫర్దర్ గా ఆలోచించవచ్చు అనేది కూడా ముందుగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ముందుగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల. ఇప్పుడు ఒకవైపు యుద్ధానికి సిద్ధమవుతూనే ఆర్థికంగా దెబ్బతీయాలనేది కూడా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో దానికి సంబంధించి పాకిస్తాన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగాను, అటు నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు ప్రజల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అనేక నిరసనలను, వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఇటు రక్షణ మంత్రి కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే ఉగ్రదాడులకు దానికి సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకుంటామో దానికి మాత్రం డెఫినెట్ గా ఏదైతే రిప్లై అనేది గట్టిగా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించి ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటాము అనేది కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి పౌరుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి, దానికి సంబంధించిన త్రివిధ దళాధిపతులందరూ కూడా యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధమైనట్టు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం త్రివిధ దళాధిపతులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని ఇంప్లిమెంట్, అంటే జస్ట్ టార్గెట్ అలాగే టైం ఫిక్స్ చేస్తే దానికి అనుగుణంగానే వారికి మేము సహకరిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో తొలి సమావేశం జరిగినప్పుడే ఆయన ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని తుడిచిపారేస్తాం, ఎవరైతే ఉగ్రదాడులు చేశారో ఉగ్రవాదానికి ప్రోత్సహించిన వారు కానీ, ఉగ్రవాదులకు స్థావరం కల్పించిన, ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల ద్వారానే అక్కడ పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరొక యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి మాక్ డ్రిల్ కానీ, విన్యాసాలు కానీ భారత త్రివిధ దళాలు చేస్తూ ఉన్నాయి. ఇటు భారత త్రివిధ దళాలు మాక్ డ్రిల్ కానీ విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో మేమేం తక్కువ కాదంటూ కూడా వారు కూడా షాహీన్ 2 క్షిపణిని ప్రయోగించారు. ప్రయోగం సక్సెస్ అయింది. దాన్ని మేము 450 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీన్ని ఉపయోగించగలం. వాయు జలాంతర్గాములు దీన్ని ఉపయోగించి భారత్ ను మట్టు పెడతామనేది కూడా వారు ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారు అనుకున్నట్లుగా కూడా వారి దగ్గర అనుకున్నంత యుద్ధ సామాగ్రి లేదు, సైన్యం సహకరించడం లేదు, అందరూ రాజీనామా పాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే
ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిశారు. అంటే నవాజ్ షరీఫ్ అలాగే షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా సోదరులు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫర్దర్ గా గతంలో ఉన్న అనుభవాలు, ఇప్పుడు ఒకవేళ భారత్ యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా స్పందించాలి, ఏ విధంగా బోర్డర్స్ లో సైన్యాన్ని మోహరించాలనే అంశాలపై తన సోదరుడు నవాజ్ షరీఫ్ సలహాలు తీసుకోవడానికి నిన్న కలిసిన నేపథ్యంలో వారి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోవైపు గత అనుభవాలు చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు సైన్యం అనేది సరిగ్గా సహకరించడం లేదు అనేది కూడా ప్రధానంగా అక్కడ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇటు భారత్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే భారత్ యుద్ధానికి ముందే పాకిస్తాన్ భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మూలాలని కూడా దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏ సమయంలో ఎటు నుంచి భారత్ అటాక్ చేస్తుందనే ఆందోళన, భయం అయితే పాకిస్తాన్ లో కనిపిస్తుందని ప్రధానంగా చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే యుద్ధం ఎప్పుడు అనేది కూడా తెలియజేసే అవకాశం ఉంది. త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు సమావేశమై ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ పై కూడా చర్చిస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.